ఆ ఎమ్మెల్యేలు పనితీరు ఇంకా మార్చుకోలేదా? క్రమశిక్షణ కమిటీ హెచ్చరించిన పద్ధతి మార్చుకోలేదా? ఎమ్మెల్యేలు మాటలతో చెప్తే వినే స్టేజ్లో లేరని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యేలపై సీఎం యాక్షన్ మొదలుపెట్టారా? కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పవర్ తగ్గించేలా సీఎం నిర్ణయం తీసేసుకున్నారా? ఇప్పుడు ఈ అంశాలు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలకు దారితీస్తున్నాయి. ఏపీలో గత కొన్ని రోజులుగా కొంతమంది ఎమ్మెల్యేల తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తరచూ వివాదాస్పద వ్యవహారాలు చేస్తుండడంతో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారట. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా నడుచుకుంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తున్నారట. అవసరమైతే అలాంటి వారిని వదులుకునేందుకు సైతం పార్టీ సిద్ధంగానే ఉంటుందని తేల్చి చెబుతున్నారట. ప్రతి 6 నెలలకు ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన పనులు చేయకూడదని గట్టిగా ఆదేశాలు జారీ చేస్తున్నారట. సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయం వెళ్లినప్పుడల్లా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అందుబాటులో ఉంటున్న నాయకులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు కొంతమంది ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారని చంద్రబాబు సీరియస్ అవుతున్నారు. దీంతో ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి మరీ మాట్లాడారు. అందులో కొందరిపై కొంచెం సీరియస్గానే మాట్లాడారట. పనితీరు మారకపోతే కఠిన నిర్ణయాలుంటాయని చంద్రబాబు సూచించారట. ఇప్పుడు నిజంగానే సీఎం చంద్రబాబు యాక్షన్లోకి దిగడంతో ఎమ్మెల్యేల పవర్స్ తగ్గించేస్తున్నారట. పనితీరు మెరుగుపరచని కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పవర్స్ తగ్గించేశారట సీఎం చంద్రబాబు. మండల కమిటీ నియామకంలో ఎమ్మెల్యేల పాత్ర లేకుండానే చేశారట. ఎమ్మెల్యేలు కమిటీకి సంబంధించిన సిఫార్సు లేఖలతో సంబంధం లేకుండానే కమిటీల ఎంపిక జరిగిపోతోందట. ప్రస్తుతం ఇదే అంశంపై టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. కొంతమంది ఎమ్మెల్యేల సిఫార్సులు తగ్గిపోవడంతో పాటు ఈసారి టికెట్ అయినా దక్కుతుందో లేదో అనే చర్చ మొదలైందట. గత కొంతకాలంగా ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత వివాదాస్పద నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే సిఫార్సులు పూర్తిగా తొలగించారని సమాచారం. కమిటీ నియామకాలు మాట చెల్లుబాటు కాకపోవడమే కాకుండా ఇన్ఛార్జిని సైతం నియమించడం, ఆ కొత్త ఇన్ఛార్జ్ చెప్పిన మాట చెల్లుబాటు అయ్యేలా వ్యవహరిస్తున్నారట. దీంతో అధికార వర్గాలకు కూడా ఇదే సంకేతాలు ఇవ్వడం, ఈ రకమైన చర్యలు జరుగుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. పరిస్థితి మరింత ముదిరితే పవర్స్తో పాటు పదవి కూడా కష్టమే అనే సంకేతాలు అధిష్టానం నుంచి అందుతున్నాయట. ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు వివాదాస్పద నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ చేసి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. సహకరించని ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే తనకు తెలియజేయాలని ఆ ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారట. అంతేకాదు, అలాంటి ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటైందట. ఏ ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అవినీతి కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారో, ఎవరు కొన్ని మాఫియాలు నడుపుతున్నారో అనే అంశాలపై నివేదికలు సిద్ధంగా ఉన్నాయట. ప్రస్తుతం ఎమ్మెల్యేలపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఇప్పటి నుంచే కొత్త ఆశావాహులు అధిష్టానం దృష్టిలో పడే పనిలో ఉన్నారట. ఈసారి ఇచ్చే ఎమ్మెల్యే టికెట్లో తమ పేరు ఉండాలనే భావనతో స్వామి భక్తి ప్రదర్శించడం మొదలుపెట్టారట. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించడం ఎమ్మెల్యేల బాధ్యతని పదే పదే చంద్రబాబు సూచిస్తున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు తీవ్ర నష్టం చేకూరుస్తాయని, అలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అయ్యా బాబు అని బుజ్జగించడం కంటే యాక్షన్లోకి దిగి చూపిస్తేనే సరైందని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే రంగంలోకి దిగాక తప్పదని చంద్రబాబు ఆలోచించి యాక్షన్ మొదలుపెట్టారని సమాచారం. సరైన పనితీరు చూపని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారని సమాచారం. ఆ జోన్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అనేది వారికి అగ్ని పరీక్షలా మారిందట. ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత ఒక సీఎంగా చంద్రబాబుకు ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయట. మరి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో వేచి చూడాల్సిందే.